యోహాను సువార్త మొదటి అధ్యాయము 9వ వచనము. యోహాను సువార్త మొదటి అధ్యాయము 9వ వచనము. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. మరొకసారి చదువుతున్నాను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఈ రెండు వాక్యములు మనం చూద్దాం. నిజమైన వెలుగు ఎవరు అనేది మనం ఆలోచించేద్దాం. ఆ నిజమైన వెలుగు మానవులను దర్శించినప్పుడు, నిజమైన వెలుగు ఒక వ్యక్తిని మండించినప్పుడు ఏ విధంగా ప్రజలకు ఆశీర్వకరంగా ఉంటారో మనము ధ్యానం చేద్దామండి. మనము ఈ లోకరీత్యా మనం ఆలోచన చేసినప్పుడు వెలుగు రెండు రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకటి ప్రకృతి సంబంధమైన వెలుగు మనకు కనిపిస్తూ ఉంటది. అది దైవం చేసిన వెలుగు. బయటికి రాగానే సూర్యుడు కనిపిస్తాడు, అది సూర్యుని యొక్క వెలుగు. నక్షత్రముల యొక్క వెలుగు తెలుసు, సూర్యుని యొక్క వెలుగు తెలుసు, పగల యొక్క వెలుగు, పగల్లో మనకు కనపడే వెలుగు తెలుసు. అయితే మానవుడు కనిపెట్టిన వెలుగు కూడా ఒకటి ఉన్నది. ఆ మానవుడు థామస్ అల్వా ఎడిసన్ కనిపెట్టిన వెలుగది. అది మానవుడు కనిపెట్టిన వెలుగు. ఆ మానవుడు కూడా ఏ విధంగా కనిపెట్టాడంటే, బైబిల్ గ్రంథములో ఉన్న ఒక్క వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యాన్ని మీద ధ్యానం చేసి, ఆ వాక్యం మీద రీసెర్చ్ చేసి, ఆయన ప్రయోగాలు చేసి 999 సార్లు ఫెయిల్ అయ్యి 1000సారి సక్సెస్ అయినాడు. ఆయనే థామస్ అల్వా ఎడిసన్. ఆయన ఒకప్పుడు తృణీకరించబడిన వాడు. తన స్కూల్లో మేడం గారిని డౌట్స్ అడుగుతూ ఉంటే ఆమె ఏం చేసిందంటే చెప్పలేక ఆ అబ్బాయిని దండించేది. స్కూల్ వయసులో ఆయన వేసిన క్వశ్చన్లు చాలా ఆశ్చర్యాన్ని కలిగించినండి. మా మేడం గారు, ఆకాశంలో పక్షులు ప్రయాణం చేస్తున్నాయి కదా, అవి ఎలా ఎగురుతున్నాయి అని అడిగాడు ఒకసారి. ఏం చెప్పాలి చెప్పండి? ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి, అవి ఎందుకు ఎగురుతున్నాయి, అవి ఎలా ఎగురుతున్నాయి అని ప్రశ్నించాడు. తర్వాత మరొక ప్రశ్న ఏం చేశాడంటే, మేడం, కోడి గుడ్ల మీద కోడి పొదిగిన తర్వాత కొన్ని రోజులకు పిల్లలన్నీ బయటకు వస్తున్నాయి కదా, అవి ఎందుకు వస్తున్నాయి మేడం అడిగిండు. ఇలాంటి ప్రశ్నలకి ఆమె ఆ సమాధానం చెప్పలేక, సరే కన్విన్స్ చేయలేక ఆమె విసిగిపోయింది అనమాట. ఆ తర్వాత కోడి గుడ్ల మీద పొడిగి ఆ వేడికి ఆ గుడ్లన్నీ పిల్లలై బయటకు వచ్చినాయి అంటే ఈయన ఏం చేస్తాడంటే, ఈ అబ్బాయి వెళ్ళి గుడ్లన్నీ తీసుకొచ్చి గ్యాదర్ చేసి గుడ్ల మీద కూర్చున్నాడు. మనోడు గుడ్ల మీద కూర్చున్నాడు వెళ్ళి. కాబట్టి గుడ్లన్నీ పగిలిపోయినవి. రియల్ గా జరిగిన సంఘటన అన్నమాట. ఆ తర్వాత వాళ్ళ మేడం చూసి అబ్బాయి విషయమై ఒక లెటర్ రాసి, మీ యొక్క కుమారుడు చదువుకు పనికిరాడు, మెంటల్ పేషెంట్, మానసికమైన రోగి, మీరు వెళ్ళి ఏదైనా మీకు తగ్గిన స్కూల్లో చేర్పించుకోమని ఒక లెటర్ రాసి, లెటర్ సీల్ చేసి, ఇది మీ మమ్మీకి ఎవరా అని ఇచ్చేసి పంపించేసింది మేడం. స్కూల్ నుంచి రిజెక్ట్ చేయబడ్డాడు. అతనికి తెలియదు, సైలెంట్ గా మా మేడం గారు ఇచ్చారు అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ మమ్మీ ఆ లెటర్ చదివిన తర్వాత లోపలికి వెళ్ళి ఎక్కి ఎక్కి వచ్చింది. నువ్విచ్చిన కుమారుడు కదయా, నీవిచ్చిన కుమారుడు, ఇతని గురించి ఒక లెటర్ వచ్చేసింది, మా స్కూల్కి పంపించొద్దు, మీరే తిప్పబడమని. అయితే ఏం చేయాలని కన్నీరు గార్చి తల్లి ప్రార్థన చేసి, కుమారుని కోసం ప్రార్థన చేసి, తన కోసం ఒక రూమ్ ఏర్పాటు చేసి, అక్కడే లోపలే చదువు చెప్పేసి, ఇంటిలోనే చదువు చెప్పి, ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేసి ఆయన రీసెర్చ్ చేసేలాగా చేస్తే, ఆ తర్వాత ఒకనొక రోజున వాళ్ళ తల్లి వెళ్ళే చర్చికి వెళ్ళి కూర్చున్నాడు ఆ కుమారుడు. ఆ టైంలో దైవ సేవకుడు చెప్తున్నాడు, మనుష్యులు చీకటికి అంతం కలిగించెదరని చెప్తున్నాడు దైవ సేవకుడు. మనుష్యులు చీకటికి అంతం కలిగిస్తారు, చీకటిని పారద్రోలుతారు అని దైవ సేవకుడు చెప్తా ఉంటే ఆ వాక్యాన్ని అండర్లైన్ చేసుకుని వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ మనుష్యులు అన్నారు కదా, మనుష్యులు చీకటికి అంతం కలిగిస్తారు, మనుష్యులు చీకటిని తరిమి కొడతారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా. ఆ మనుష్యుని నేను ఎందుకు కాకూడదు, ఆ చీకటిని పారద్రోలే వ్యక్తిగా నేను ఎందుకు ఉండకూడదని అతను ప్రయోగాలు చేసి
1000వ ప్రయోగంలో ఆయన సక్సెస్ అయ్యి బల్బుని కనిపెట్టాడు. ఆ తర్వాత సాధారణమైన రేట్లో అది ప్రపంచానికి అందరికి ఉపయోగపడాలని, తక్కువ రేటుకి ఇవ్వాలని ఆయన ఆశయం. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? దేవుని యొక్క వెలుగు నన్ను వెలిగించింది, నేను ప్రపంచాన్ని వెలిగించగలిగిన అంటాడండి. ఎంత గొప్ప మాట ఇచ్చారు తెలుసా? దేవుని యొక్క వెలుగు నన్ను వెలిగించగలిగింది, అందుకే నేను ప్రపంచాన్ని వెలిగించగలిగినాను. నా గొప్పతనమేం కాదు, ఆ దేవుని వెలుగు నన్ను వెలిగించబట్టి నేను ఈ బల్బును కనిపెట్టగలిగినాను. నా తల్లి ప్రార్థన. తర్వాత ఆ లెటర్ చూసుకుని చాలా ఆయన ఏడ్చుకుని తల్లి విషయమై చాలా బలపడ్డాడు. ప్రియమైన దేవుడా, ఇప్పటికీ కూడా థామస్ అల్వా ఎడిసన్ గారి యొక్క కుటుంబానికి, కుటుంబ సభ్యులకి వాళ్ళకి పేటెంట్ హక్కు ఉన్నది. ఆ బల్బు యొక్క వారికి ఎంత అమౌంట్ వస్తుందో దాని మీద కమిషన్ ఉంటుంది, పేటెంట్ హక్కు. వారికి వెళ్ళవలసిన డబ్బు వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకు చెందుతుందండి. ప్రియమైన దేవుడా, ఒక మానవుని యొక్క హృదయంలో ఒక వాక్యము పనిచేస్తే అతడు ప్రపంచాన్ని వెలిగించగలిగినాడండి. ప్రియమైన దేవుడా, ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో ఒక నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే నిజమైన వెలుగు అని దేవుడు క్లియర్ గా రాసి ఇచ్చినాడండి. నిజమైన వెలుగు. అందుకనే ఒక వేద గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తమస్సోమ జ్యోతిర్గమయ, తమస్సోమ జ్యోతిర్గమయ, అంధకారంలో ఉన్నాడు దేవా వెలుగులోనికి నడిపించండి అని వేద గ్రంథం సెలవిస్తుంది. అంధకారంలో ఉన్నాడట, వెలుగులోనికి నడిపించండి అని ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఆ ప్రార్థనకు జవాబు ఎవరి దగ్గర దొరుకుతుందంటే యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని దేవాది దేవుడు చెప్పినాడు. నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నేనే వెలుగును అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినాడు. చెప్పడం మాత్రమే కాదు, దేవుడు ఒక్కొక్కరిని వెలిగిస్తూ వచ్చినండి. ఆయన నిజమైన వెలుగు ఉండెను, ఆయన నిజమైన వెలుగై ఉన్నాడు, నిజమైన వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నిజమైన వెలుగై ఉన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ నిజమైన వెలుగు ఒక వ్యక్తిని దర్శిస్తే ఎలా ఉంటుంది? ఆ నిజమైన వెలుగు ఒక వ్యక్తిని సందర్శిస్తే ఎన్ని భీకరమైన కార్యాలు జరుగుతాయో నేను గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయము 2-3 వచనములకు వచ్చినట్లయితే దేవుడైన 2-3 వచనాల్లో ఏమని ఉంది? అక్కడ ఆ మండుచున్న పొద దగ్గర ఒక దేవదూత వచ్చి ఉన్నాడండి. ఆ మాట చదువుతారా? నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనము. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు? నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదము నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఒక నాయకుడు కనిపిస్తూ ఉన్నాడు. ఈయన గురించి మనం ఆలోచన చేస్తే, నేను క్లుప్తంగా ఆయన గురించి చెప్పేసి ఆయన జీవితంలో అద్భుత కార్యాలు ఏ విధంగా చేయగలిగాడో గుర్తు చేయించనండి. ఆయన జన్మించినప్పుడు ఆయన ఎక్కడ జన్మించాడంటే ఐగుప్తు దేశంలో జన్మించినాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయుడు ఎందుకు జన్మించాడంటే గుర్తు చేయించున్నాడు. అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబు యొక్క చిన్న కుమారుడు యోసేపు. యోసేపు బానిసగా, అంటే రాజపుత్రులే,
రాజకుమారులే, దేవుని యొక్క అభిషేకం ఉన్నవారే, దేవుని యొక్క ప్రణాళిక ఉన్నవారే. కానీ ఒకానొకప్పుడు కరువు వచ్చినప్పుడు 4వ తరంలో ఉన్న యోసేపు వారందరినీ అక్కడికి ఆహ్వానించారు. ఈయనేమో బానిసగా అమ్మబడ్డాడు. వాళ్ళ అన్నదమ్ముల్ని, వాళ్ళ తండ్రిని, వారందరినీ తీసుకెళ్లి ఐగుప్తు దేశంలో సెటిల్ చేశాడు. తాత్కాలికంగా అక్కడ ఉన్నారు. వారు విస్తరించి కొన్ని లక్షల మంది ప్రజలుగా ఆవిర్భవించారండి. లక్షల మంది ప్రజలయ్యారు ఐగుప్తు దేశంలో. యోసేపు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడ్డాడు. ఆయన ఉన్నంత కాలము ఇశ్రాయేలుకి ఏ ఇబ్బంది రాలేదు. అయితే ఆ రాజు కూడా యోసేపును నమ్మాడు. ఆ తర్వాత ఆ రాజు పోయిన తర్వాత మరొక కొత్త రాజు వచ్చినాడు, ఫరో రాజు. వాడికి ఫరో అని పేరు పెడతారు. ఆ రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజల మీద టార్గెట్ చేస్తున్నాడండి. ఆ టైంలో ఇశ్రాయేలు ప్రజలు వారు విస్తరించిపోతున్నారు, వారు దేశంలో నిండిపోతున్నారు. రానున్న దినాల్లో చాలా ఇబ్బంది అవుతుంది మన దేశానికి అని ఆలోచన చేసి మగ బిడ్డలందరినీ చంపడానికి ప్రయత్నం చేసి ఒక చట్టాన్ని జారీ చేశాడు ఫరో రాజు. ఆ టైంలో ఈ మోషే గారు పుట్టినాడండి. అనేక మంది పిల్లలను చంపేస్తున్నారు. ఈ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైతే ఆ అబ్బాయిలు పుడుతున్నారో వారికి మంత్రస్వాములు చెప్పేసి వారు పుట్టినప్పుడు వారు అమ్మాయి అబ్బాయి పరిశీలన చేసి అబ్బాయి అయితే పురిటిలోనే పుట్టగానే చంపేసి అమ్మ కంట చనిపోయిండు, నువ్వు కనేలోపు వచ్చేసాడు, చనిపోయాడని చెప్పేసేయడని వారికి భయపెట్టి డబ్బులు ఇచ్చి వారిని ప్రభావితం చేయగలిగిన రాజు. అయితే ఆ యొక్క మంత్రస్వాములు ఏం చేశారంటే దేవునికి భయపడి రాజు చెప్పినట్టుగా చేయకుండా వారి పని కొనసాగింపజేస్తున్నారు. అందుకని చాలా మంది ఇశ్రాయేలు అబ్బాయిలు పుడుతున్నారు. ఆ టైంలో మళ్ళా పిలిపించాడు ఫరో రోజు. అబ్బాయిలు ఎందుకు పుట్టనిస్తున్నారు? నేను చెప్పాను కదంటే వారు ఇచ్చిన మాట, ఇశ్రాయేలులో ఉన్న స్త్రీలు మనలాంటి వారు కాదు, వారు చాలా చురుకైన వారు. మేము వెళ్ళి వారి యొక్క డెలివరీ అవుతున్న టైంలో వారిని గమనించే లోపు, వాళ్ళని తీసే లోపు వాళ్ళు డెలివరీ అవుతూనే ఉన్నారు అని చెప్పేసారండి. ఆ టైంలో ఫరో రాజు ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడండి. అయితే 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల మొత్తాన్ని ఆ ఇశ్రాయేలు ప్రజలు అబ్బాయిలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళు మొత్తాన్ని నరికినంటారు అని చెప్పేసి చట్టం జారీ చేస్తే ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ప్రతి గల్లీకి తిరిగి ఇంట్లో నుంచి బిడ్డలు తీసుకొచ్చి బయటేసి ఇసిరేసి కట్టడ్డం పెట్టేవాళ్ళు. ముక్కలై కింద పడేపోవాలండి ఐగుప్తు దేశంలో. అలాంటి భయానకమైన పరిస్థితుల్లో ఈ మోషే గారు పుట్టాడు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి దేవుని ప్రణాళికలో ఉన్నాడు అంటే అతడికి శ్రమలు ఎక్కువ వస్తాయి. ఇదే బండ గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడంటే ఖచ్చితంగా ఈ లోకంలో శ్రమలు వస్తాయి. ఆ శ్రమంలో దేవుని కోసం నిలబడ్డామంటే దేవుడు నీతో నడుస్తాడు, దేవుడు నీ పక్షాన ఉంటాడండి. అది మనం గుర్తుపెట్టుకోవాలా. అయితే దేవుని యొక్క ప్రణాళికలో ఈ వ్యక్తి ఉన్నాడు. ఆ తర్వాత ఆయా 3 నెలలు కాపాడారు. ఆ తర్వాత ఒక జమ్ము పెట్టెలో పెట్టేసి నైలు నది మీద ఉంచేశారు ఆ బాలుని. అయితే దేవుడు ప్రణాళిక కలిగి రాజుగారి కుమార్తె వచ్చేలాగా చేసినాడు. వారి ఫ్రెండ్స్ తో వస్తుందామే ఆ కొల్ల దగ్గర స్నానం చేయడానికి, ఆ నైలు నదిలో స్నానం చేయడానికి. ఆ టైంలో ఒక స్వరం వినపడుతూ ఉంది నైలు నది మీద. జమ్ము పెట్టెలో ఒక స్వరం వినపడుతుంది. అది చిన్న బాలుని యొక్క స్వరం అండి. ఆ స్వరాన్ని గమనించిన రాకుమార్తె ఆ యొక్క అబ్బాయిని తెప్పించిన తర్వాత ఆ అబ్బాయిని చూడగానే అంటుంది, ఈయన హెబ్రీయులలో ఒక బిడ్డ అని చెప్పినప్పుడు మోషే గారి అక్క చిన్న అమ్మాయి వచ్చేసి, అమ్మా మీకోసము ఒక వ్యక్తి ఉండాలా, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం కోసము ఒక బలశాలి ఉండాలా, మీకోసం ఒక దత్తపుత్రుడు ఉండాలా, ఇతన్ని మీకోసం పెంచమంటారా అని అడిగినప్పుడు సలహా బాగుందని పెంచమని సలహా ఇచ్చేసింది. అదే తల్లిని పిలిపించి ఆ పెంచేలాగా రాకుమార్తె చేస్తే 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో రాజకోటలో పెరిగిన బిడ్డ ఈ యొక్క మోషే గారండి. 40 సంవత్సరాల తర్వాత తన వారు ఎవరో తెలుసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అయితే ఐగుప్తీయులు ఇశ్రాయేలును కష్టాలు పెడుతున్న టైంలో
వారి కష్టానికి గురవుతున్న టైంలో ఈ యొక్క మోషే చూస్తాడు, ఒక వ్యక్తి ఇశ్రాయేల్ని అకారణంగా కొట్టి హింసిస్తూ ఉన్నాడు. ఆ హింసను తట్టుకోలేక దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఇలా చేస్తున్నావు అని అడిగినప్పుడు, ఇతన్ని కొట్టడానికి మోషేని కొట్టడానికి వచ్చినప్పుడు మోషే ఒకే ఒక్క దెబ్బతో మట్టు పెట్టాడు. ఒక దెబ్బ అట్లా లాగించి కొట్టగానే అతను చచ్చిపోయినాడు. ఆ చచ్చిపోయినాడు. అయితే దాన్ని ఎవరికి తెలియకుండా కొనటం కోసము ఆ ఇసుకలో తొక్కేశాడు. అంతే, ఆ శవాన్ని ఇసుకలో తొక్కేసి మామూలుగా నార్మల్ గానే వచ్చేసాడండి. అలా వచ్చేసాడు. ఆ తర్వాత వెళ్ళాడు ఆ ఇశ్రాయేలు వారి యొక్క మామ ఉన్న ప్రదేశానికి వెళ్ళినాడండి. ఆ 40 సంవత్సరాల తర్వాత సంసార జీవితంలో వాళ్ళ మామ ఒక అమ్మాయి నుంచి పెళ్లి చేసి వాళ్ళ కూతురునిచ్చి 40 సంవత్సరాల సంసార జీవితంలో ఉన్నాడు. 40 సంవత్సరాల కోటలో పెరిగినాడు. 40 సంవత్సరాల సంసార జీవితంలో ఉన్నాడు. 80 సంవత్సరాలు వచ్చిన ఒక వ్యక్తి ఈ 40 సంవత్సరాల్లో ఏం జరిగిందంటే, ఆయన తన మామ అయిన గొర్రెల మందను కాస్తూ ఒక కొండ దగ్గరికి వచ్చినాడండి. ఆ టైంలో దేవుడంటే ఎవరో తెలియదు ఈయనకి. అయితే ఆయన ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఉందని మోషేకు తెలియదు. దేవుని యొక్క ప్రణాళికలో ఆ ఒక్క వెంటే రక్షించబడని మోషేకు తెలియదు. అయితే 80 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తికి ఆకాశము నుండి ఒక స్వరం వినబడుతూ ఉంది. దానికి ముందు ఏం చేస్తాడంటే, దేవుడు ఒక దేవదూతను పంపించండి. దేవదూత ఒక పొదలో ఉండి మాట్లాడొచ్చు ఉన్నాడు. అదొక పొద, ఒక ఎండిపోయిన చెట్టులాగా ఒక పొద ఉంది. ఆ పొదలో నుంచి అగ్ని మండుచు ఉన్నది. కట్టెలు కాలిపోవట్లేదు, కానీ అది మండుచు ఉన్నది. దేవదూత మొట్టమొదటిగా మోషేతో మాట్లాడుచున్నాడు. మోషేని మాట్లాడుచున్నాడు. మోషేని మాట్లాడుతున్నప్పుడు, చిత్తము ప్రభు అని మోషే అన్నప్పుడు ఆ పద వింత ఏంటో తెలుసుకుందామని దగ్గరికి వస్తున్నాడు మోషే. జాగ్రత్తగా వినండి. దగ్గరికి వస్తున్న టైంలో దేవాతి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని స్వరం వినపడుతుంది. మొట్టమొదటిగా దేవదూత యొక్క స్వరం వినపడిందండి. తర్వాత దేవుని స్వరం వినపడుతూ ఉన్నది. దేవుని స్వరము వినపడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుచున్నాడు. మోషే అని మాట్లాడుచున్నాడు. చిత్తం ప్రభు అన్నప్పుడు, నీవు నీ పాదములతో ఉన్న చెప్పులు తొలగించుకొనుమన్నాడు. నీవు ముందు అడుగు వేయద్దు, నీ పాదములకు చెప్పులున్నవి, ఆ చెప్పులు తొలగించు. ఎందుకంటే నువ్వు నిలబడిన స్థలం ఏంటో తెలుసా? నువ్వు నిలబడిన స్థలము అది పరిశుద్ధమైన స్థలము. పరిశుద్ధుడైన దేవుడే మాట్లాడే స్థలం అది. కాబట్టి నువ్వు అపవిత్రంగా నిలబడటానికి వీల్లేదు. అపవిత్రంగా చెప్పులు దొరుకుకొని అక్కడ నిలబడటానికి వీల్లేదు అని హెచ్చరించినప్పుడు 2 చెప్పులు తీసేసి ఇసిరి పడేశాడు. నిలబడ్డాడు. అప్పుడు దేవుడు మాట్లాడటం మొదలు పెట్టాడండి. అప్పుడు దేవుడు మాట్లాడి మోషేను సిద్ధం చేసినాడు. ఏ ఐగుప్తు దేశంలో నుంచి నువ్వు వచ్చావో, ఏ ఐగుప్తు దేశంలో ఫరో రాజుకు భయపడి నువ్వు వచ్చినావో, ఆ ఐగుప్తు దేశంలో ఫరో రాజు దగ్గరికి నువ్వు వెళ్ళాలా అన్నాడు. దేవుడు ప్రణాళికలు అలా ఉంటాయి. అసలు ఫరో దగ్గరికి తిరిగి వెళ్ళటము మోషేకి అసలు ఇష్టమే లేదండి. ఎందుకని? అలా మనిషిని లేవెళ్ళొచ్చినాడు. అనుకోకుండా కావాలని చంపలేదు కానీ ఆ గొడవలో అతను దెబ్బ కొట్టగా చచ్చిపోయాడు. అయితే ఐగుప్తు దేశంలో రాజుగారి దగ్గరికి తిరిగి వెళ్ళే పరిస్థితి లేదు. అయితే వెళ్ళాలన్న ఆలోచన కూడా మోషేకి రాదు. ఆ టైంలో దేవుడు మాట్లాడుచున్నాడు. ఏ రాజుకు నువ్వు భయపడుతున్నావో ఆ రాజుకు నిన్ను రాజుగా నిలబెడతా. ఏ యొక్క రాజుకు నువ్వు భయపడుతున్నావో, ఏ యొక్క వ్యక్తికి నువ్వు భయపడుతున్నావో ఆ వ్యక్తికి నిన్ను దేవునిగా నిలబెడతానని దేవాతి దేవుడు మాట్లాడుచున్నాడు. ఆ తర్వాత అంటాడు, అయ్యా నేను 4 మాంద్యం గలవాడును, నా వల్ల కాదు, నేను పోను గాని ఇంకెవరు నన్ను చూసుకుని అయ్యా అంటాడు దేవుడితోటి. లేదు నువ్వు మాత్రమే వెళ్ళాలా, నీవే వెళ్ళాలని దేవాతి దేవుడు కరాఖండిగా చెప్పినప్పుడు, నీకంత కావాలంటే మీ అన్న అహరోన్ని హెల్ప్గా పంపిస్తాను, ఖచ్చితంగా నువ్వు వెళ్ళాల్సింది అని దేవుడు సంభాషిస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక వ్యక్తిని దేవుడు తన ప్రణాళికల్లో చేసుకున్నాడంటే అతడు ఎంత వయస్సు గల వ్యక్తి అయినా,
ఎన్ని ఎన్ని ఏరియాలు ఎంత అనుభవం ఉన్న వ్యక్తి అయినా ఆ వ్యక్తి దేవుడి ప్రణాళికలకి వచ్చేదాకా దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడండి. ఇక ఒక లాజిక్ గుర్తు చేయొచ్చిన 40 సంవత్సరాలు రాకుమారుడిగా పెరిగినప్పుడు దేవుడు ప్రత్యక్షంగా 40 సంవత్సరాలు ఇంకా రాజు తర్వాత రాజు అంత మోషే చూడండి. ఒక్క దెబ్బతో మనిషిని చెప్పారంటే అతని యొక్క బాడీ ఫిట్నెస్ ఎలా చూడండి. ఈ లోక రీతి చూస్తే జిమ్ బాడీ ఉంటుంది కదా, 6 ప్యాక్ బాడీ ఉంటుంది కదా, అలా అంటే ఒక్క దెబ్బతో మనిషిని చంపగలిగినాడంటే అతని యొక్క శారీరక దారుణ్యం ఎలా ఉందో చూడండి. ఎంత శక్తి కలిగిన విద్య నేర్చుకున్నాడు ఆయన. కత్తి సావచ్చు, గుర్రపు సావచ్చు. ఒక రాజు యుద్ధం ఎన్ని రకాలుగా చేయగలరు ఆ కాలంలో అన్ని రకాలైన యుద్ధాలు అతనికి వచ్చు. అతను గుర్రం వేసుకుని ఒక ఏరియా మీద దాడి చేస్తే అతను రాజు అవడానికి సింపుల్ అనమాట. అలాంటి వ్యక్తి రాజు తర్వాత రాజు అవటానికి ఇష్టపడకుండా తన వారందరినీ కాపాడాలన్న ఆశతో నిలబడ్డాడండి. ఆ టైంలో అంటున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు, నేను కాదులయ్యా, నేను కుదరదులయ్యా, నా వల్ల కాదులయ్యా అంటున్న టైంలో ఆ దేవుడు మాట్లాడి ఆహారాన్ని హెల్ప్ గా పంపిస్తున్నాడు. అయితే ఆ టైంలో మరొక సంఘటన జరిగిందండి. నేను వెళ్ళదన్నప్పుడు మరలా మోషే గారు అన్నాడు, నేను వెళితే ఎవరు వింటారు, నేను వెళితే ఎవరు లోబడతారు, ఎవరు మాట వింటారయ్యా అన్నప్పుడు నీ చేతిలో ఏముంది చెప్పు మోషే అన్నాడు. చేతిలో ఏముందయ్యా, కర్ర ఉందన్నాడు. కర్ర కింద పడే అన్నాడు. మోషేతో చెప్పినాడు. కర్ర కింద పడేగానే పామాయిల్ వేసింది. అప్పుడు ఆ మోషే కొంచెం భయపడ్డాడు, ఆశ్చర్యపడ్డాడు. ఆ టైంలో దేవుడు అన్నాడు, ఆ పాము యొక్క తోక పట్టుకో అన్నాడు. ఆ తోక పట్టుకోగానే అది మరలా తిరిగి కర్ర అయిందండి. ఆ సూచక క్రియ చూపించి నేను నీకు తోడై ఉంటాను, నువ్వు బయలుదేరి వెళ్ళమన్నాడు దేవాతి దేవుడు. వెళ్ళిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డ రాజు గారి దగ్గరికి వెళ్ళి నా ప్రజలు దేవునికి ఉత్సవం చేయాలా, దేవుణ్ణి ఆరాధించాలా ఇశ్రాయేలు ప్రజలు కనుక రాజా వారిని పంపించమని హెబ్రీయుల దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు అని ప్రకటన చేసినప్పుడు అడిగినప్పుడు ఆయన అంటాడు, నేను అతని మాట విని నా దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను పంపించడానికి యెహోవా ఎవరు అంటాడండి. చూడండి మాట, ఎవరు కాదు, యెహోవా ఎవడు. ఆయన మాట నేను విని పంపడానికి యెహోవా ఎవడు అని చెప్పినప్పుడు దేవాతి అని చెప్పినాడు. ఆ చెప్పినప్పుడు దేవాతి దేవుడు ఎలా ఉంటాడు, ఎలా రియాక్ట్ అవుతాడు చెప్పండి. ఈ సృష్టిని ఏదే సృష్టికర్త, ఆకాశాన్ని కలుగజేసిన దేవుడు, భూమి ఆకాశములను తన నోటి మాట ద్వారా కలుగజేసిన మహా గొప్ప దేవుడు, ఆ దేవునితో ఆ మాట అన్నప్పుడు యెహోవా ఎవరు అన్నప్పుడు దేవుడు ఎంత రోషము కలిగిన దేవుడు చూడండి. ఆ తర్వాత అహరోను పక్కన ఉన్న అహరోను తన చేతిలో ఉన్న కర్ర కింద పడవేగానే అది పామై నిల్చుందండి. అప్పుడు ఫరో రాజు ఏం చేశాడు తెలుసా, వారి యొక్క మాంత్రికులను పిలిపించినాడు. వారి మాంత్రికులను పిలిపించేసి వారి దగ్గర కర్రలు దిప్పించేసి కర్రలు మీరు కూడా కింద పడేయండి అని చెప్పినాడు. వారి మాంత్రికులు కూడా వచ్చి ఆ కర్రలు కింద పడేగానే ప్రతి కర్ర ఒక పామై నిల్చుంది. అప్పుడు ఫరో అంటాడు, నీకే కాదు శక్తి నాకు కూడా ఉంది, నీ దేవునికే కాదు శక్తి నాకు కూడా ఉంది. అంటే ఆ రోజుల్లో ఫరోనే దేవునిగా చలామణి అవుతున్నారు. నాకు కూడా ఉంది, నా వ్యక్తులు చేయగలరు నువ్వు చేసిన పని అని చెప్పినాడండి. ఆ టైంలో కర్రలు కింద పడేస్తే పాములై వేసిన ఆ యొక్క పాముల్ని మొట్టమొదటిగా అహరోను దగ్గర ఉన్న కర్ర పామైంది కదా, ఆ పాము వెళ్ళి మిగతా ఫరో సైనికులు చేసిన మంత్రకారులు చేసిన ఆ పాములను మింగేసిందండి. ఇంకేముంటాయి, ఒక్కటే నిలబడింది. అది అహరోను చేతిలో నుంచి వచ్చిన కర్ర అది పాముగా నిలబడిందండి. మరలా అహరోను దాన్ని తోట కొట్టుకోగానే అది తన చేతిలోనికి కర్రగా మారిపోయింది. ప్రేమని దేవుని బిడ్డ ఇక్కడ మనం చూడండి, 2 సందర్భాల్లో మోషే చేతిలో ఉన్న కర్ర నిర్జీవమైనది, మోషే చేతిలో ఉన్న కర్ర జీవం లేనిది, దానిలో ప్రాణం ఏమాత్రం లేదు. అయితే దేవుడి నామమున యెహోవా నామమున ఆ కర్ర కింద వేసినప్పుడు అది పామై లేచింది. అంటే పాములో జీవం ఉందా లేదా అంటే ఒక నిర్జీవమైన దాన్ని జీవము గల దేవుడు, జీవం గల ఆ వ్యక్తి దానిగా చెయ్యగలడు దేవుడు.
ఒక నిర్జీవమైన కర్రను జీవము గల పాముగా దేవాతి దేవుడు చేసినండి. ఆ చూసిన తర్వాత ఫరో రాజు కొంచెం భయపడినప్పటికీ అతని హృదయాన్ని కఠినం చేసుకున్నాడండి. మరలా హెచ్చరించాడు మోషే గారు, నువ్వు పంపించకపోతే తెగుళ్ళు వస్తాయి, జాగ్రత్త అన్నాడు. అయినా లెక్క చేయలేదు ఫరో. మొట్టమొదటిగా ఏం చేశాడంటే ఉదయ కాలంలో ఆ యొక్క ఫరో రాజు వాకింగ్ వస్తున్న టైంలో తన కర్ర తీసుకున్నాడు. ఆ కర్ర తీసుకొని ఆ యొక్క మంచి నీటి నదుల మీద ఆ కర్రను ఉంచినప్పుడు ఆ నదుల్లో ఉన్న నీరు రక్తమైపోయిందండి. చెరువుల్లో ఉన్న నీరు రక్తమైపోయింది, నదుల్లో ఉన్న నీరు రక్తమైపోయింది, ఎక్కడ చూసినా నీరు రక్తమైపోయింది. చివరికి మంచినీళ్ళు తాగుదామని ఒక చెరువుతోటి నీళ్లు తాగడానికి ప్రయత్నం చేసి ఎత్తిపోసుకొని నీళ్లు తాగుతుంటే రక్తం నోట్లో పడింది. అలానే ఇసిరేసాడండి. ఆ తర్వాత ఫరో రాజు వేడుకుంటాడు, అయ్యా ఈ యొక్క తెగులు పోయేలాగా ప్రార్థన చేయమని మోషే గారిని వేడుకుంటాడు. ఆ తెగులు పోయేలాగా చేశాడు దేవుడు. ఆయన మరలా నేను పంపినంటే పంపిన ఇశ్రాయేలు ప్రజలు అన్నాడు. మరోసారి ఆ యొక్క మోషే గారు ఏం చేశాడు తెలుసా, రాజా ఇశ్రాయేలు ప్రజలు పంపించకపోతే నీ దేశము తెగులతో నిండిపోద్ది, నువ్వు తట్టుకోలేవు, యెహోవా దేవుడి యొక్క శక్తిని నువ్వు తాళలేవు అన్నప్పుడు ఆయన లెక్క చేయలేదు. రెండవ తెగులుగా దేశంలో కప్పలను పంపించరండి. ఎక్కడ చూసినా కప్పలే, మంచం మీద కప్పలే, కింద కప్పలే, ఎక్కడ కూర్చున్నా కప్పల్లో నడవాల్సి వచ్చిందన్నమాట. అలాంటి పరిస్థితి ఆ దేశంలో తాండవించింది. మరొక విషయం ఏంటంటే మూడవ తెగులుగా పేరును పంపించాడు దేశంలో. ఆ యొక్క ఐగుప్తు దేశం అంతా పేరు చేత నింపబడింది. ప్రతి మానవుని యొక్క దేహం మీద పేరు ఉండి గోపుణ్య పరిస్థితి వచ్చేసిందండి. ఆయన ఆ ప్రతి ఒక్క తెగులు తర్వాత ఆయన పశ్చాత్తాపడిన తర్వాత అయ్యా మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేయమంటాం, మోషే గారు ప్రార్థన చేయడము. ఆ తర్వాత మరలా ఫరో ఏం చేసేవాడంటే కఠినమని చేసుకునేవాడు మనస్సును. నాలుగవదిగా జోలిగలను పంపించినాడు. ఐదవదిగా ఆ ఐగుప్తు దేశంలో పశువులన్నీ చనిపోయేలాగా దేవాతి దేవుడు ఆజ్ఞాపించినాడు. అలా చనిపోయేవి. ఆ తర్వాత దద్దుర్లు పంపించినాడు ఐగుప్తు దేశం మీదకి. అనేక మందికి దద్దుర్లు వచ్చినవి. ఆ దద్దుర్లు తగ్గిపోయేలాగా ప్రార్థన చేయమన్నాడు. తగ్గిపోయిన తర్వాత మళ్ళా కఠినం చేసుకున్నాడు మనస్సును. మా తర్వాత వడగళ్ళు పంపించినాడండి. వడగళ్ళు పంపించిన తర్వాత ఆ వడగళ్ళ యొక్క దాడికి అనేక మంది ప్రాణాలు విడిచినారండి. తర్వాత మిడతలు పంపించినారు. మిడతల దాడికి అనేక పొలాలు, కొన్ని లక్షల ఎకరాల పొలాలు ఆ మిడతల దెబ్బకి ఆకులు తినేసి పతనం అయిపోయినండి. ఆ తర్వాత సూర్యుని మీద ఆధారపడ్డాడు ఫరో రాజు. అందుకనే దట్టమైన చీకటిని దేశం మీదకి పంపించాడు. 3 రోజులు చిమ్మ చీకటి అయింది ఐగుప్తు దేశంలో. వారి పక్కనే ఉన్న ఇశ్రాయేలు యొక్క ప్రజల దగ్గర వెలుగు ఉన్నదండి. మరొక విషయాన్ని కోట్ చేస్తున్నాను. ఇప్పటికీ 9 తెగుళ్ళు పంపించినాడు. ఆయన ఫరో తన యొక్క హృదయాన్ని కఠినం చేసుకున్నప్పుడు 10వ తెగుల్లో ఏం చేశారంటే ఈ దెబ్బకి ఫరో రాజు ఖచ్చితంగా నా ప్రజలను పంపిస్తారని దేవుడు అనుకున్నాడండి. ఆ తర్వాత ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజలకు ఒక సూచన ఇచ్చాడు. ప్రతి ఇంటి యొక్క ద్వార బంధనానికి గొర్రె పిల్ల యొక్క రక్తము పూసుకోండి. యాజకులు వెళ్ళి గొర్రె పిల్ల యొక్క రక్తమును పోయండి. ప్రతి ఒక్క ఇంటి యొక్క దారబంధనానికి గొర్రె పిల్ల రక్తం పోయండి. అర్ధరాత్రి దేవుడు వస్తాడు. ఆ దేవుడు చూసుకుంటూ వస్తాడు. అయితే ఏ ఇంటి ముందు యొక్క గడప మీద ఆ యొక్క ద్వారం మీద గొర్రె పిల్ల యొక్క రక్తము కనిపిస్తుందో ఆ రక్తాన్ని చూసి దేవుడు దాటిపోతాడు. ఏ ఇంటికైతే ఆ యొక్క రక్తము పోయబడదో ఆ ఇంటిలో ఉన్న పెద్ద కుమారుడు చనిపోతాడని ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఇంటిలో ఉన్న పెద్ద కుమారుడు చనిపోయారండి. ప్రతి ఇంటిలో శవం వచ్చేస్తుంది. ప్రతి ఇంటిలో పెద్ద కుమారుడు శవం అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇన్ని విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం. కానీ ఒకటి మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. ఈ 10 తెగుల్లో కూడా మానవుడైన ఫరో రాజు తన హృదయాన్ని కఠినము చేసుకుంటూనే వస్తున్నాడు. ప్రియమైన దేవుడా, ఒక రాజు యొక్క కాఠిన్యము, ఒక రాజు యొక్క కఠినమైన ఆ యొక్క మనస్సు, కఠినమైన హృదయము దేశానికి శాపాన్ని తెచ్చిపెట్టింది.
ఒక రాజు దేవునికి లోబడకుండా, ఆ రాజు ఫరో రాజు దేవునికి భయపడకుండా, దేవుని మాటకు లోబడకుండా, దైవ సేవకుడు చెప్పిన మాట వినకుండా నిర్లక్ష్యం చేసి ఏం చేశాడు? ఈ యొక్క తన దేశానికి ఏం చేశాడంటే తెగుళ్ళు సంపాదించుకున్నాడు. తన యొక్క రాజు గారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి ఐగుప్తు దేశం మొత్తంలో ప్రతి ఇంటిలో పెద్ద కుమారుడు చనిపోయి శవాలైపోయినారండి. ఆ టైంలో రాజు యొక్క హృదయం క్షీణించిపోయింది. ఇక మీరు వద్దయా, మీరు వెళ్ళిపోండి పంపించినారండి. బయలుదేరి మోషే అహరోనులు ఇశ్రాయేలు కాల్బడాన్ని మొత్తాన్ని తీసుకొని ఎర్ర సముద్రం దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆ టైంలో ఎవరో సలహా ఇచ్చారు, మీరు ఎంత గొప్ప దేశానికి అధిపతులు, మీరేంటి ఒక మా సాధారణమైన వ్యక్తి చెప్పినప్పుడు మీరు పంపింటి మీద ఎవరో రెచ్చగొట్టినారు. ఆ టైంలో ఆ రథాలు సిద్ధం చేయంగా అని రథాలు సిద్ధం చేసి ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళే లోపు మొత్తాన్ని హతం చేయాలని ఆ యొక్క రథములతోటి ఫరో పరుగులు ఎత్తుచున్నాడండి. రథములతోటి ఫరో పరుగులు ఎత్తుచుంటే దేవుడు మాట్లాడారు ముందు మోషేతో, ఖచ్చితంగా నేను ఫరో చేతిలో నుంచి నిన్ను నీ ప్రజలు విడిపిస్తా, వారిని సురక్షితమైన ప్రాంతంలో నిలబెడతాడు దేవాతి దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. అయితే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఫరో సైన్యం వెనకాల తరుముకుంటూ వచ్చేస్తుందండి. కుడివైపుకి వెళ్దామంటే కొండలు, ఎడమ వైపుకి వెళ్దామంటే కొండలు, ఆ విధంగా ముందుకు వెళ్దామంటే ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది. అలాంటి క్లిష్ట పరిస్థితి మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు. ఆ టైంలో దేవుడు ఇప్పుడు ప్రార్థన చేసే టైం కాదు అంటే ఆయన ప్రార్థన చేయడం తెలుసు. ఆయన 40 రోజులు కొండ మీద దేవుడితో గడిపేవాడు కాబట్టి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అయ్యా ఇప్పుడు కాదు ప్రార్థన చేసేది, నీ చేతిలో ఉన్న కర్రను ఎర్ర సముద్రం వైపు చూపు అని ఆజ్ఞాపించినాడు. మోషే కర్రను చూపగానే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక సాధారణంగా ఆ గొర్రెలు కాచుకుంటున్న ఒక వ్యక్తిని దేవుడు తన చేతుల్లోనికి తీసుకొని తన యొక్క ప్రణాళికలో ఉంచి ఎర్ర సముద్రాన్ని చీల్చే వ్యక్తిగా మార్చి పడేసాడండి. చూడండి, ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయినప్పుడు అటు నీళ్లు ఇటు నీళ్లు మధ్యలో ఆరిన నేల ఏర్పడుతుంది. మన జీవితాల్లో కూడా దేవుడు అలాంటి కార్యాలు చేయగల దేవుడు. ఒకవైపు అప్పు ఉండొచ్చు, ఒకవైపు కుటుంబ సమస్యలు ఉండొచ్చు. అలా అప్పుల్లో నుంచి, కుటుంబ సమస్యల నుంచి నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు సమస్యలను చీల్చుకుంటా రహదారి మీద నడిచినట్లుగా దేవుడు నిన్ను నన్ను నడిపించగలడు. అయితే ఆయన యొక్క ప్రణాళికలో మనం ఉండాలండి. దేవుని యొక్క వెలుగు చేత నింపబడిన మోషే, దేవుని యొక్క అగ్ని చేత మండించబడిన మోషే, అతని హృదయము ఆ మండుచున్న పొగ దగ్గర మారిపోయిందండి. తన ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా కాపాడారా? వారు 430 సంవత్సరాల నుంచి కష్టాలు పడుతున్నారు, వారిని విడుదల చేయాలి, వాళ్ళకి విడుదల ఇవ్వాలా, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలని ఆయన ప్రణాళిక వేసుకున్నప్పుడు అది దేవుడి ప్రణాళిక, ఆయన ప్రణాళిక ఒకటైపోయింది. దేవుడు తన చిత్తానుసారంగా మోషే ద్వారా ఎర్ర సముద్రములో గుండా ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చాడండి. అయితే ఏ యొక్క రహదారిలో, ఏ యొక్క చీల్చబడిన ఎర్ర సముద్రంలో రోడ్డునే ఆ రోడ్డులోనే ఈ యొక్క ఫరో సైన్యం వెళ్ళి అవతలికి ఇళ్లలోకి లేపేయాలని ప్రణాళిక చేస్తున్నాడు. మరలా దేవుడు ఆజ్ఞాపించగానే మోషే సముద్రానికి ఆజ్ఞాపించినాడు. సముద్రం 2 ఒకటైపోయిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, అక్కడ రథములు పడిపోయినవి, గుర్రాలు పడిపోయినవి, ఫరో సైన్యం ఫరోతో సహా ఎర్ర సముద్రములు మునిగి చచ్చిపోయినారు. తెల్లారులే చూసేసరికి ఫరో సైన్యము, ఫరో రాజు అందరూ ఎర్ర సముద్రంలో కొట్టుకొని బయట బీచ్ దగ్గర ఆ వారి దేహాలు కనిపిస్తూ ఉన్నవి. ప్రియమైన దేవుడా, ఎంతో గొప్ప రక్షణను ఇశ్రాయేలు ప్రజలకు దేవాతి దేవుడు ఇచ్చినాడండి. ఒక వ్యక్తి 40 సంవత్సరాలు కోటలో సిద్ధపడినప్పుడు దేవుడు ప్రత్యక్షం కాలేదు, కానీ 40 సంవత్సరాలు తను రాజు అవ్వాల్సిన వాడు తగ్గించుకొని గొర్రెల కాపరిగా మారిన తర్వాత, దీన మనసు వచ్చిన తర్వాత దేవుడు ప్రత్యక్షమై ఆయన్ను తన యొక్క సేవకునిగా పిలుచుకున్నాడు. 80 సంవత్సరాల వయసులో పిలుచుకుంటే 120 సంవత్సరాల దాకా ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నాడండి. ప్రియమైన దేవుడు, 120 సంవత్సరాలు బ్రతికాడు మోషే. ఆ ఇశ్రాయేలు ప్రజలకు బానిసత్వం నుంచి విడిపించాడండి. మరొక విషయాన్ని నేను కోట్ చేయించున్నాను.
ఈ లోకంలో మతాధికారిగా ఉన్నాడు. గమలీయేలు యొక్క పాదాల దగ్గర ఎంతో విద్య నేర్చుకున్నాడు. అనేక అనేక విధాలుగా ఆయనకు విద్య వచ్చు, అనేక తాత్వికమైన జ్ఞానం ఆయనకు వచ్చు. ఆయన మాట్లాడితే ఆయన దగ్గర మాట్లాడే సత్తా ఇంకెవరికి లేదు. ఆయన ఎదిరిస్తే ఆయన ఎదిరించే దమ్ము ఇంకెవరికి లేదు. అలాంటి గొప్ప వ్యక్తిగా ఎదిగిన వాడు సౌలు. ఆ రోజుల్లోనే 4 PhDలతో సమానమైన చదువు, 4 PhDలతో సమానమైన చదువు. అలాంటి గొప్ప వ్యక్తి యెహోవా యేసుక్రీస్తు ప్రభు అంటే గిట్టని వ్యక్తి. యేసు ప్రభు అంటే ఆయన అంగీకరించాడు. యేసు ప్రభు అన్నా, యేసు ప్రభు బిడ్డలన్నా తక్కువ చూపు చూసేవాడు ఆ వ్యక్తి. అయితే అనేక మంది స్త్రీలు ప్రార్థన చేసుకుంటా ఉంటే వారి జుట్లు పట్టుకొని లాక్కొని జైలేసేవాడు. అనేక మంది తల తీసుకుంటూ వెళ్ళిపోయినాడు. గుర్రం మీద ఎక్కి సౌలు వస్తున్నారు అంటే అనేక మంది ఇళ్లలో పేరు తలుపులు వేసుకున్న వాడు. అలాంటి భయానకమైన వ్యక్తి సౌలు ఒకానొక రోజున గుర్రం మీద తన సైన్యంతో వెలుచున్నాడు. ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ఆ ప్రాంతంలో వెలుచున్నాడు. దమస్కు మార్గంలో గుండా వెలుచున్నాడండి. ఆయన గుర్రం మీద వెలుచున్నాడు, దమస్కు మార్గంలో వెలుచున్నాడు. అయితే ఆ దమస్కు మార్గానికి రాగానే ఒక సంఘటన జరిగిందండి. అతని దగ్గర ఎవరు డిస్కస్ చేయలేరండి. సౌలు దగ్గర నువ్వు చేసే తప్పయా, నిజమైన దేవుడు యేసు ప్రభువు అని చెప్పే ధైర్యం శిష్యులకు రాలేదు. అలాంటి టైంలో దేవుడు ఆలోచన చేస్తున్నాడు, నా శిష్యులు కాదు, యోహాను కాదు, పేతురు కాదు, ఆంద్రే కాదు, ఎవరు కాదు, నేనే అతన్ని ఎదుర్కోవాలనుకుని ప్రణాళిక చేసుకున్నాడు దేవాతి దేవుడు. దమస్కు మార్గంలో గుర్రం మీద వెళ్తూ ఆయన తాకీదులు తెచ్చుకున్నాడు. ఆయన మీదకి కేసులు రాకుండా ఉండటం కోసము తాకీదులు తెచ్చుకొని వెళుతున్న టైంలో ఆకాశం నుండి యేసు ప్రభు వచ్చినాడండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేయబోతున్నాం. ఆకాశం నుండి ప్రియమైన దేవుని బిడ్డ ఒకసారి ఆలోచన చేయండి. దయచేసి బయట ఉన్న వారు లోపలికి రావాల్సిందిగా కోరుచున్నాం. దేవుని యొక్క అగ్ని దగ్గర ఉంటే ఆ వేడి మనకు తగులుతుంది. దేవుని యొక్క వెలుగు దగ్గర ఉంటే ఆ వెలుగు మనకు మీదకి ప్రభావితం చూపుతుందండి. ప్లీజ్ కాల్ దయచేసి లోపలికి వచ్చినట్లయితే నేను ప్రార్థన చేసి ముగించబోతున్నాను. ఒకసారి ఆలోచన చేయండి. ఈయన గొప్ప విద్యావేత్త, గొప్ప తత్వవేత్త, ఆయన గొప్ప చదవని, ఆయన అంత చదువు ఇంకెవరు చదవలేదు ఆ రోజుల్లో. ఆయన అంత బలాఢ్యుడు మరొకరు లేరు ఆ రోజుల్లో. ఆయన లాంటి ధైర్యశాలి మరొకరు లేరు. ఆయన చూస్తే భయానకమైన పరిస్థితుల్లో పారిపోయేవాళ్ళు. అలాంటి వ్యక్తి దమస్కు మార్గంలోకి వెలుచు ఉంటే పరలోకములో ఉన్న నిజమైన దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. ఆకాశములకు వచ్చినాడు యేసు ప్రభు. ఒక తీక్షణమైన వెలుగుతో మాట్లాడుచున్నాడు దేవుడు సాక్షాత్తు కంప్లీట్ గా కనిపించకుండా తన వెలుగును పంపించి తన వెలుగైన యేసు ప్రభు మధ్యాకాశములో మాట్లాడుచు ఉన్నాడండి. మధ్యాకాశంలో మాట్లాడుచున్నాడు. ఆ వెలుగు ఎప్పుడైతే గుర్రం మీద ప్రయాణం చేస్తున్న సౌలు మీద పడిందో, ఆయన కళ్ళ మీద పడిందో, గుర్రం మీద నుంచి కింద పడిపోయినాడు. కింద పడిపోయిన తర్వాత సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరం వినపడుతుంది. వెలుగులో నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. దేవుని యొక్క వెలుగు ఇక్కడ మాట్లాడుచూ ఉన్నాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్న స్వరం వినపడుతున్నప్పుడు ప్రభువా అన్నాడు. నువ్వెవడవు అన్నాడు. ప్రభువా అంటూ నీవెవడవన్నాడు. అక్కడ కూడా ఎంతో గర్వం కనిపిస్తూ ఉంది. ఇందాక ఫరో ఎవలా అన్నాడు, అలాంటి మాట ప్రభువా అంటున్నాడు. నీవెవడన్నప్పుడు యేసు ప్రభు మాట్లాడుచున్న వెలుగులో ఉండి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుతున్నప్పుడు అన్నప్పుడు ప్రభువా నీవెవడో అని అడిగినప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను నీవు హింసించుచున్న యేసును, నేను నీవు హింసించుచున్న యేసును, నేను నీవు హింసించుచున్న యేసును యేసు ప్రభు చెప్తున్నాడు. గుండెల్లో పగిలిపోయినవి. దేవుని యొక్క వెలుగు ఆయన మీద పడగానే, దేవుని యొక్క వెలుగు ఆయన కళ్ళ మీద పడగానే కళ్ళు కనిపించలేదు. 3 రోజులు అంధుడైనాడండి. ఆ చిమ్మ చీకటి అతని కళ్ళు కనిపించకపోయేసరికి చీకటిగా కనిపిస్తుంది.
3 రోజులు అన్న పానీయము లేవు, ఏడుస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడండి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ మాట యేసయ్య నిన్ను అడిగితే, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ మాట యేసు ప్రభు నిన్ను అడిగితే, నీవేళ నన్ను హింసిస్తున్నావు. ఇశ్రాయేలు ప్రజలను 430 సంవత్సరాలు హింసించిన ఫరో రాజులు ఎర్ర సముద్రములో కలిసిపోయినారండి. దేవునికి వ్యతిరేకంగా నిలబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. దేవునికి వ్యతిరేకంగా నిలబడిన ఏ దుర్గము నిలవదండి. ఈ భూ ప్రపంచంలో, విశ్వములో ఏకైక దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సజీవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన జీవము గల దేవుడు, ఆయన జీవాధిపతి. ఆ జీవాధిపతి నువ్వు కలుసుకుంటే, ఆ వెలుగైన దేవుడు నువ్వు కలుసుకుంటే నీ జీవితం వెలుగుమయమవుతుంది. ఆ వెలుగైన దేవుని నువ్వు దర్శిస్తే, ఆ వెలుగైన దేవుని నువ్వు అంగీకరిస్తే, ఆ వెలుగు నిన్ను కూడా వెలిగించగలదు. నిజమైన వెలుగు ఉండను, అది లోకంలోనికి వచ్చుచు. దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన జీవము గల దేవుడు. ఆయన దైవత్వాన్ని శంకించడానికి వీలు లేదు. అలా ఆయన దైవత్వాన్ని శంకించిన సౌలే కింద పడిపోయి ఆయన వెలుగును పొందుకున్న తర్వాత 3 రోజుల తర్వాత దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేస్తే సౌలుకి కళ్ళు వచ్చినవి, ఆ యొక్క నేత్రాలు చూడగలుగుతున్నాడు. పౌలుగా మార్చబడ్డాడు. ఏ సంఘాన్ని హింసించినాడో, ఏ బిడ్డను హింసించినాడో అలాంటి వారిని రక్షించడం కోసము బైబిల్ పట్టుకొని అనేక మంది రక్షిస్తూ చివరికి యేసుక్రీస్తు ప్రభు కోసం మత సాక్షిగా మార్చబడ్డాడు పౌలు. ప్రియమైన దేవుని బిడ్డ, నేను 2 విషయాలు మీ ముందు ఉంచినాను. నిజమైన వెలుగు ఉండను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. మోషే భయపడ్డాడు ఫరోకి, మోషే భయపడ్డాడు ఐగుప్తు దేశానికి, మోషే భయపడ్డాడు. భయపడిన వారి చేత భయపెట్టేలాగా దేవాది దేవుడు చేస్తున్నాడు. ఐగుప్తు దేశంలో నీటి మడుగులను, చెరువులను, నైలు నదిని రక్తంగా మార్చిన యేసు ప్రభువు, రక్తంగా మార్చిన దేవుడు తన సార్వభౌమాధికారాన్ని ఐగుప్తు దేశం మీదకి పంపించి ప్రతి ఇంటిలో శవాన్ని నింపిన ఆ దేవుడు తనను తాను తగ్గించుకొని ఒక గొర్రె పిల్లలాగా వధించబడిన, వదకు తేబడిన గొర్రె పిల్లవని నీకోసం నా కోసం తగ్గించుకొని భూమి మీదకి వచ్చినాడు. నీకోసం నా కోసం తగ్గించుకొని ఈ భూమి మీద పవిత్రంగా 33 సంవత్సరాలు జీవించినాడు. సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షమోసికం, రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని వేద గ్రంథంలో నా సత్యాన్ని దేవుడు నెరవేర్చండి. సర్వ మానవాళి పాపం పోవాలంటే రక్తం చిందించబడాల. తద్రక్తము, ఆ రక్తము పరమాత్మైన దేవుడు పుణ్యంగా, దానంగా, బలిగా సమర్పించాలని వేద గ్రంథం సెలవిస్తుంది. అది సాక్షాత్తు నెరవేర్చింది ఒకే ఒక్కడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తుని ప్రకటన చేస్తున్నామండి. ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించినాడు. ఆయన పట్టుకొని దెబ్బలు కొట్టినాడు, ముద్దుకు కట్టేసినాడు, చక్కాలు పడేసి ఆ యొక్క కొరాలతో యేసు ప్రభు దేహం మీద కొడుతూ ఉన్నారు. ఆయన చర్మము నగదు చాల వల్ల దురబడింది, ఆయన రక్తము కారొచ్చు ఉన్నది. ఆయన తీసుకొచ్చి ఒక మొయ్యలేదు, ఒక మొద్దు తీసుకొచ్చేసి ఆయన భుజాలను పెట్టి సిలువ కొయ్య చేత గొల్గొతా కొండ దగ్గరికి మోయించారు. ఎందుకు మోసాడో తెలుసా? అది కొయ్య కాదు, అది కొయ్య మాత్రమే కాదు, ఆ కొయ్యకున్న బరువు మాత్రమే కాదు, అది సర్వలోకం యొక్క పాపం యొక్క బరువు, సర్వలోక పాపం అనే బరువు. ప్రార్థన చేస్తావా? ప్రియమైన దేవుని బిడ్డ, మనము పవిత్రులమా? మనం పరిశుద్ధులమా అండి? లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు గ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. నేను గుర్తు చేస్తున్నానండి, దైవుడు అనే వ్యక్తికి కనీసం 3 లక్షణాలు నేను గుర్తు చేస్తున్నాను. ఆయన జన్మలో పాపం ఉండకూడదు, ఆయన జీవితంలో పాపం ఉండకూడదు, ఆయన మరణం మీద జయం ఉండాలా. ఈ 3 ఎవరికైతే ఉంటాయో ఆయన నిజమైన దేవుడిగా మనం కొలవచ్చండి. జన్మలో పాపం ఉండకూడదు, ఆయన జీవితంలో పాపం ఉండకూడదు, మరణం మీద జయం ఉండాలా. యేసుక్రీస్తు ప్రభుని గుర్తు చేయించిన యేసు ప్రభు యొక్క జన్మలో పాపం లేదండి. ఆయన కన్య మరియ గర్భమున పుట్టారని బైబిల్ సెలవిస్తుంది. ఆయన మరియ పుత్రుడు, కన్య మరియ పుత్రుడిని ఖురాన్ సెలవిస్తుంది. కాబట్టి వేద గ్రంథంలో కూడా ఆయన కన్య పుత్రుని వేద గ్రంథం సెలవిస్తుంది. వేద గ్రంథంలో దాగబడిన సత్యమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మొట్టమొదటిగా ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో ఎన్నడూ పాపము చేయలేదు. కర్మ పాపము లేనివాడు,
జన్మ పాపము లేనివాడు, కర్మ పాపము లేనివాడు, ఆయన జీవితంలో ఎన్నడూ పాపము చేయలేదు. యేసు ప్రభువే చెప్పాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరు సవాలు విసిరాడు ప్రపంచానికి. ఆ రెండో లక్షణము కూడా యేసు ప్రభువులు నెరవేరుతుంది. మూడో లక్షణం ఏంటంటే ఆయన మరణాన్ని జయించిన మృత్యుంజయుడు. ఓం శ్రీ మృత్యుంజయాయ నమః అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఓం శ్రీ వృక్ష శిలాయ నమః అని ప్రార్థన చేస్తున్నాం. చెట్టుకు అంటే చెట్టు నుంచి వచ్చిన కొయ్యకు వేలాడబడిన దేవాన్ని వందనము. మన నుంచి తిరిగి లేచిన దేవా, మృత్యుంజయుడైన దేవాన్ని వందనము. ఓం శ్రీ పంచగాయ నమః, 5 గాయముల ద్వారా బలి అయిన దేవాన్ని వందనం అని ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన దేవుడా, యేసుక్రీస్తు విషయంలో ఈ 3 విషయాలు నెరవేరింది. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయనకు మరణం మీద జయం ఉంది. ఇలాంటి లక్షణాలతో ఎవరైనా ఉన్నారో ఒకసారి ఆలోచించి ప్రపంచవ్యాప్తంగా వెతుకో, పరుగులెత్తు. దేశాలు తిరిగి వచ్చిన, సముద్రాల మీద నడిచి వచ్చిన, సూర్యుడు చుట్టూ తిరిగి వచ్చిన, చంద్రమండలం మీదకి అడుగు పెట్టి వచ్చిన, గ్రహాలను చుట్టి వచ్చిన, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చిన, విశ్వం మొత్తం తిరిగి వచ్చిన ఎవరికి దొరకరు నా జనైన యేసు ప్రభు తప్ప. భూమికంతమైన వాసులారా, నా వైపు చూసి రక్షణ పొందడే దేవుడు లేడే, మరి వేరొక దేవుడు లేడని ఆయన కరాఖండిగా చెప్పినాడు. బిడ్డ, ఆ దేవుడే ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడే, ఐగుప్తు దేశంలో ఫరో రాజును గడగడ వణికించిన దేవుడే, ఐగుప్తు దేశంలో చెమ్మ చెట్టుని కలిగించిన దేవుడే యేసు ప్రభువుగా అవతారం ఎత్తి భూమి మీదకి వచ్చినాడు. ప్రేమమూర్తిగా అవతారం ఎత్తి ఆయన భూమి మీదకి వచ్చిన. ఇందాక మనం పాడబడాం, యేసయ్య ప్రేమ ఎంత బలమైందో తెలుసా? నీ కోసం ఎర్ర సముద్రాన్ని చేర్చగలడు, నీ కోసం నదిని 6 నెలలుగా చేయగలడు, నీ కోసం సింహాల బోన్లు నిలబెట్టగలడు. ఆయన సమర్థుడు. చచ్చిపోయిన శరీరాన్ని 4 రోజుల డెడ్ బాడీ సజీవంగా బయటికి తీసుకొచ్చిన మహా గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, సాధారణమైన ఒక వ్యక్తిని, గొర్రెలు కాచుకునే ఒక వ్యక్తిని, గొర్రెల కాపరి యొక్క కర్రతోటి ఎర్ర సముద్రాన్ని చీల్చేలాగా చేసినాడు. ఐగుప్తు దేశంలో ఫరో రాజులకి తలదండేలా దేవాతి దేవుడు నిలబెట్టాడు. తన యొక్క ప్రజల మొత్తానికి స్వాతంత్రం తెచ్చిన సమర యోధుడిగా మోషే గారు నిలబడ్డాడు. ఈ రోజు ప్రపంచానికి చట్టం వచ్చిందంటే ఆయన ద్వారా వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ యేసు ప్రభు నీ కోసం ఎదురు చూస్తున్నాడు, నిన్ను వెలిగించడానికి ఎదురు చూస్తున్నాడు, నిన్ను కూడా మండించాలని కోరుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ దేవుడు మాట్లాడుచున్న మండుచున్న పొగలు, మోషే మోషే నీవు అపవిత్రమైన చెప్పులతో నిలబడ్డావు, ఆ అపవిత్రమైన వాటిని త్రిసివేసినప్పుడు వెంటనే తొలగించుకున్నాడు. దేవుని దగ్గర నిలబడటానికి నువ్వు పవిత్రంగా ఉండాలా? ముగించేస్తున్నా, అయిపోయింది. దేవుని దగ్గర నిలబడటానికి నువ్వు పవిత్రంగా ఉన్నావా? నువ్వు పరిశుద్ధుడితో నిలవాలంటే పరిశుద్ధమైన అగ్ని పొద దగ్గర, మండుచున్న పొద దగ్గర దేవుడు మాట్లాడుచున్నాడు. యెహోవా పరిశుద్ధుడు 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 చెప్పబడింది. ఆ పరిశుద్ధుని దగ్గర నువ్వు నిలబడాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలా, నేను పరిశుద్ధంగా ఉండాలా. అందుకనే పరిశుద్ధపరిచాడు మోషేను, చెప్పులు తొలగించి పరిశుద్ధపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో తొలగించుకోవాల్సింది ఏంటి? నిన్ను అపవిత్రపరిచేదేంటి? నిన్ను అపవిత్రపరిచేది కంటి చూపా? నిన్ను అపవిత్రపరిచేది చేతి యొక్క పడులా? నిన్ను అపవిత్రపరిచేది పాదాలా? నిన్ను అపవిత్రపరిచేది తలంపులా? ఏది నిన్ను అపవిత్రపరుస్తుందో? సీరియల్లో అపవిత్రపరుస్తాయి, తెలియదేమో, జాగ్రత్త. సినిమాలు అపవిత్రపరుస్తాయి, సీరియల్లో అపవిత్రపరుస్తాయి, ఆ యొక్క సెల్ ఫోన్ లో ఉన్న అశ్లీలమైన దృశ్యాలు అపవిత్రపరుస్తాయి, చెడ్డ తలంపులు అపవిత్రపరుస్తాయి. కనుక నువ్వు పరిశుద్ధపరచబడాలా. నువ్వు దేవుడి దగ్గర నిలవాలంటే, నువ్వు దేవుని పరిచయం చేయాలంటే, దేవునితో నడవాలంటే నువ్వు పరిశుద్ధంగా మార్చబడాలి. బిడ్డా, నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? నీ దేవుడు యెహోవా పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధులై ఉండమని దేవాతి దేవుడు చెప్పుచున్నాడు. సిలువ దగ్గరికి రా. సౌలు ఎంతగా పశ్చాత్తాపడ చూడండి. యేసు ప్రభు చెప్పాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నా, సౌలా సౌలా ఎందుకు హింసించినాను అని చెప్పాడు తెలుసా? సౌలు దేవుని బిడ్డలను దూరం పెట్టినాడు, సౌలు దేవుని బిడ్డలు అసహించుకున్నాడు,
సౌలు దేవుడి బిడ్డలను చంపేస్తూ వస్తున్నాడు. సౌలు దేవుడి బిడ్డలంటే అసహ్యం పెంచుకున్నాడండి. అలాంటి ఆ దేవుడి బిడ్డలు హింసించారు కనుక దేవుడు అంటున్నాడు, నా బిడ్డలను హింసించినట్లయితే నన్ను హింసించినట్లే, నా బిడ్డలను తృణీకరించినట్లయితే నన్ను తృణీకరించినట్లే, నా బిడ్డలను పక్కన పెడుతున్నట్లయితే నన్ను ప్రక్కన పెట్టినట్లే, నా బిడ్డలను దూరం చేస్తున్నామంటే నన్ను దూరం చేస్తున్నట్లయితే ఆ కనుక నీవు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. బిడ్డ, యేసు ప్రభు శిలువ మాత్రమే నిన్ను పరిశుద్ధపరచగలదు. ఆయన కారుచిన రుధిర రక్తము, ఆయన రక్తం నిన్ను పరిశుద్ధపరచగలదు. చివరిసారిగా ఒక పెద్ద ఆయన మాట గుర్తు చేయించున్నాడు. ఆయన పేరు స్వామి వివేకానంద. అయినంత యేసు ప్రభు గురించి, ఈశాన్య సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నేను పాలస్తీనాలో జన్మించినట్లయితే, ఈ భారతదేశంలో ఈశాన్య సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నేను ఇశ్రాయేల్ దేశంలో పాలస్తీనాలో నేను జన్మించినట్లయితే, యేసు ప్రభు ఉన్న కాలంలో నేను కూడా ఉన్నట్లయితే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి నా కన్నీళ్లతో ఆయన పాదాల మీద మాత్రమే కాదు, నా గుండెల్లో వచ్చే రక్తం చేత ఆయన పాదాలు కడిగే ఉన్నట్టాడు. ఎవరన్నారు తెలుసా? సాక్షాత్ ఒక భారతీయుడు అన్న మాట అయినది. భారతీయుడు 140 కోట్ల మంది ప్రజలందరూ ఇష్టపడే ఒక యువకుడు ఆయన స్వామి వివేకానంద అన్నమాట. స్వామి వివేకానంద అన్నమాట. యేసు క్రీస్తు ప్రభుని ఒక మనిషిగా నేను చూడను. ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన తప్ప లోక రక్షకుడు మరొకరు లేడు. నా కన్నీళ్లతో ఆయన పాదాలు మాట్లాడడం మాత్రమే కాదు, నా గుండెల్లో వచ్చే రక్తము ద్వారా ఆయన పాదాలు కడిగేవాడిని అంటున్నాడండి. ఎందుకు తెలుసా? ఆయన రక్తం కోసం వచ్చిన వాడు కాదు, రక్తాన్ని చిందింపజేసి నన్ను బ్రతికించడం కోసం వచ్చిన వాడు. ఐగుప్తు దేశంలో నీటిని రక్తంగా మార్చిన దేవుడు ఇక్కడ నీ కోసం తన రక్తాన్ని కాల్స్తూ ఉన్నాడు. ప్రభు దగ్గరికి వస్తావా?